ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న చతుర్వేద పురస్పర మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం మొదలైంది. గోపూజతో యాగాన్ని మొదలుపెట్టారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహిస్తున్నారు. వేద పండితులు మాణిక్య సోమయాజులు, పురాణం మహేశ్వర శర్మ, భద్రకాళి శేషు ఆధ్వర్యంలో గోపూజ, స్వస్తి పుణ్యాహవచనం, గణపతి పూజ, మంటపారాధనతో యాగాన్ని ప్రారంభించారు. చండీ పారాయణాలు చేసేవారికి రక్షణగా యాగశాలలు 4 దిక్కులలో చతుర్వేద పారాయణాలు చేస్తున్నారు. ఏకోత్తర వృద్ధి పద్ధతిలో యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాగ నిర్వాహకులు పురాణం మహేశ్వర శర్మ. మొదటి రోజు 100 పారాయణాలు, రెండవ రోజు 200, ఇలా 5 రోజుల్లో 1000 పారాయణాలు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం 10 హోమగుండాలు, 300 మంది ఋత్విక్కులను ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పాయస నానంతో హోమం నిర్వహిస్తామన్నారు. కలియుగానికి అధిదేవత అయిన చండీని కొలిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయంటున్నారు పండితులు. 5 రోజులు సహస్ర చండీతో పాటు మహారుద్ర యాగం, రాజశ్యామల, బగళాముఖి, అరుణయాగం, నవగ్రహాలు, గణపతి హోమాలు జరగనున్నాయి. వీటికి అనుబంధంగా సూర్య నమస్కారాలు, చతుర్వేద పారాయణాలు, జపాలు చేయనున్నారు. కఠినమైన నియమాలతో రోజు 2 విడతల్లో యాగం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వేద పారాయణాలు, స్వాహాకారాలతో హోమం జరగనుంది. 25న జరిగే మహాపూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. अस्मिन् कार्यक्रमे सर्वे ऋत्विजाः आगत्य देवतायाः संपूर्ण अनुग्रह प्रसादसिद्ध्यर्थं मुख्यमन्त्रिवर्येण लोककल्याणार्थं सकलजन सुवर्ण तेलंगाना अभिवृद्ध्यर्थं भविष्यतीति मत्वा विश्वकल्याणार्थं सकलजन हेतवे एतत् महायागं कर्तुं मुख्यमन्त्रिवर्यः युक्तः। तदर्थमेव वयम् अत्र आगत्य एतत् कार्यक्रमं परिसमापयितुं वयं निश्चित्य अत्र तिष्ठामः। ఇక్కడ వచ్చిన అందరూ వేద పండితులు దాదాపుగా 300 అట్లా వచ్చేసారు. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి అందరూ వచ్చేసారు అన్నమాట. అందరూ ఇక్కడ వాళ్ళే. గణపతి పూజనం, తర్వాత పుణ్యాహవాచనం, సీఎం గారు వస్తారు, తర్వాత విశాఖపట్నం నుంచి స్వామివారు వస్తారు. ఆయనతోటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. సంకల్పం మహాపుణ్యవాచనం తర్వాత మొదలవుతుంది కార్యక్రమానికి చండీ.